ఉత్తరాంధ్రలో గల జిల్లాల్లో మరొక జిల్లా అయినటువంటి వైజాగ్ కనుక తీసుకున్నట్లయితే ఈ వైజాగ్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. నేను చెప్తుంది ఉమ్మడి వైజాగ్ జిల్లాకు సంబంధించి. ఈ ఉమ్మడి వైజాగ్ జిల్లాకు సంబంధించి మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయనేది గమనించిన విషయమే. అయితే దీంట్లో ప్రధానంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే మొదటిగా భీమిలి. ఈ భీమిలి నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే ఈ భీమిలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఈ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు యొక్క ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ గంటా శ్రీనివాసరావు గారు కూడా గతంలో వేరువేరు ప్రభుత్వాల్లో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అంటే ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు కూడా గట్టి నాయకులుగా చెప్పుకోవచ్చు. సమాజపరంగానే కాకుండా జ్యోతిషపరంగా కూడా చాలా గట్టిగా కనపడుతుంది. చాలా పవర్ఫుల్ జాతకాలుగా తెలుస్తుంది. భవిష్యత్తులో వీరు రాజకీయాలు తమదైన ముద్ర వేయడంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదు అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ విషయాన్ని తీసుకున్నట్లయితే భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గెలుస్తారా, లేదా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారా అని చెప్పంటే 100% టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారు అని చెప్పవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం వైజాగ్ ఈస్ట్. ఈ వైజాగ్ ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నుండి ఎంవివి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి వెలగపూడి రామకృష్ణబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు గారు ఈ ఎలక్షన్స్లో గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వైజాగ్ నార్త్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైజాగ్లో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ లీడరు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైజాగ్ నార్త్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కనుక తీసుకున్నట్టయితే చాలా గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. నువ్వా అన్నట్టుగా ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది అంత ఈజీగా మనం చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఒక 1% మనం డెప్త్ కలిగిన స్టడీ చేసినట్టయితే ఒక 1% ఎడ్జ్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రాబబిలిటీ వైజాగ్ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రాబబిలిటీ. అలాగే వైజాగ్ వెస్ట్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఈ వైజాగ్ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆదరి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కనబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆనంద్ కుమార్ మీద గణబాబు గారు 100% గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే వైజాగ్ నార్త్. ఈ వైజాగ్ నార్త్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కామిల కన్నపరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుండి పెనిమెత్త విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెనిమెత్త విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే రాష్ట్రం మొత్తం వెహికల్తో ఎదురు చూస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ గాజువాక. గతంలో ఈ గాజువాకలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. రైట్. ఈ గాజువాకలో ఈ సమయంలో 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విడువాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా బహుశా ఇండస్ట్రియల్ మినిస్టర్ అనుకుంటాను, పోర్టుపల్లి కరెక్ట్గా గుర్తులేదు, వీరు మంత్రిగా చేసి ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి పల్లా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు గెలుస్తారా, లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తారా అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 100% పల్లా శ్రీనివాస్ యాదవ్ గారే గెలుస్తారని చెప్పుకోవచ్చు గాజువాక నియోజకవర్గంలో. అలాగే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గము చోడవరం. ఈ చోడవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కరణం ధర్మశ్రీ గారు పోటీ చేస్తున్నారు.
అలాగే టీడీపీ పార్టీ నుండి సన్యాసిరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ధర్మశ్రీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సన్యాసిరాజు గారు గెలుస్తున్నారు. ఇది ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాగే మాడుగుల నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఈ మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అనురాధ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బండారు సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన అనురాధ్ గారు గెలుస్తారా లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు గెలుస్తారంటే 100కి 100 ఘంటాపదంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు గెలుస్తారని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాగే అరకు వ్యాలీ తీసుకున్నట్లయితే ఈ అరకు వ్యాలీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి అనుకుంటాను. ఇక్కడ వైసీపీ పార్టీ నుండి మత్స్యలింగం గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుండి పంగి రాజారావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పంగి రాజారావు గారితో పోలిస్తే మత్స్యలింగం గారు యొక్క జాతకం అనేది చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని బ్లైండ్గా మనం చెప్పొచ్చు అరకు వ్యాలీలో 100కి 100 వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మత్స్యలింగం గారు గెలుస్తున్నారు. అలాగే వైజాగ్లో గల మరొక నియోజకవర్గం తీసుకున్నట్లయితే పాడేరు, ఇది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి గిడ్డి ఈశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. పాడేరు నుంచి తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరాజు గారు, టీడీపీ పార్టీ నుండి గిడ్డి ఈశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులను కనుక గమనించినట్లయితే ఈ పాడేరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి గిడ్డి ఈశ్వర్ గారు 100కి 100 గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే అనకాపల్లి, ఈ అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మలసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి కొనతాల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100కి 100 కొనతాల రామకృష్ణ గారు జేఎస్పీ పార్టీ నుంచి గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే పెందుర్తి నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే ఈ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అన్నంరెడ్డి అదీప్ రాజు గారు, అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో అదీప్ రాజు గారి మీద కూటమి అభ్యర్థి అయినటువంటి రమేష్ బాబు గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే యలమంచిలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కన్నబాబు గారి మీద సుందరపు విజయ్ కుమార్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గల మరొక కాన్స్టిట్యున్సీ పాయకరావుపేట, ఇది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి వంగలపూడి అనిత గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జోగులు గారు గెలుస్తారా లేదా వంగలపూడి అనిత గారు గెలుస్తారని చెప్పంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అనిత గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గల చివరి నియోజకవర్గం అయినటువంటి నర్సీపట్నం కనుక తీసుకున్నట్లయితే ఈ నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ నర్సీపట్నంలో పోటీ చేస్తున్నటువంటి ఉమాశంకర్ గణేష్ గారు కానివ్వండి, చింతకాల అయ్యన్న పాత్రుడు గారి జాతకం కానీ తీసుకున్నట్లయితే ఇద్దరిది కూడా చాలా పోటాపోటీగా ఉంది. అయితే మనం డెప్త్గా కనుక స్టడీ చేసినట్లయితే గెలుపు అవకాశాలు చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది.